సంత్ సేవాలాల్ 86వ జయంతి సందర్భంగా పండుగ జరుపుకుంటున్న గిరిజన సోదరులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన మా మండల పార్టీ అధ్యక్షుడు సత్యరెడ్డి గారికి, రామ్గౌడ్ గారికి, నరేందర్ రెడ్డి గారికి, మరియు యూత్ కాంగ్రెస్ సోదరులకు, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఇతర సతీష్ నాయక్ గారికి, మన కవి నాయక్ గారికి, పేరు పేరున అందరూ గిరిజన నాయకులందరికీ, మరియు మాజీ ఎంపీటీ శ్రీశైలం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనము దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఈ గుట్ట కొద్దిగా తయారు చేసి ఈ గుడికి అనువుగా తయారు చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో సరే రేపు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గారి సమక్షంలో దీన్ని ఏదైనా ఈలోపు గవర్నమెంట్లో ఏదైనా దానికి సంబంధించి పర్మిషన్లకు సంబంధించి ఏదైనా మనమందరం కలిసి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నను మన తరఫున ఆయనను ప్రాధాయపడి స్థలాన్ని కేటాయింపజేసి ఈ నిర్మాణానికి కూడా మా అందరం కూడా మేము మా వంతు సహకారం అందిస్తామని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున జయంతి పురస్కరించుకొని ఇక్కడ సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలు జరుపుతున్న సంత్ సేవలాల్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్న మా సోదరులు గోలి పింగళరెడ్డి గారికి, అదేవిధంగా సత్యరెడ్డి గారికి, సతీష్ నాయక్ గారికి, వాసుదేవరెడ్డి గారికి, శ్రీశైలం గారికి, రాజంగ నాయక్ గారికి, చంద్రబాబు నాయక్ గారికి, గోలి నరేందర్ రెడ్డి గారికి, పుణ్యసింగ్ గారికి, అదేవిధంగా సోమశివ, నిఖిల్ రెడ్డి, అదేవిధంగా వినోద ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంత్ సేవలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే గిరిజనులు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఈసారి జరుపుకోవడము ఎంతో గొప్పతరము. అదేవిధంగా ఇట్టి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహక కమిటీలకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మీ గిరిజనులను ఈ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను గుర్తించి స్పెషల్ హాలిడే ప్రకటించి ఎవరైతే గిరిజనులు స్పెషల్గా హాలిడే కూడా తీసుకోవచ్చు అని ఈరోజు ప్రకటించడం కూడా ఈ సంత్ సేవలాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా సోదరులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సతీష్ నాయకులు అందరూ అడిగినట్టుగా రానున్న రోజుల్లో ఈ సంత్ సేవలాల్ గుట్టం పైన గుడి కావచ్చు, ప్లస్ దీన్ని ఒక గిరిజన దేవాలయంగా అభివృద్ధి చెందించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గిరిజన తండానించలు అందరూ వచ్చి దీన్ని దర్శించుకునే విధంగా ప్రతి ఏర్పాట్లో కూడా మా పాత్ర ఉంటుంది. మేము ఎప్పుడు మీ వెన్నుదండలో ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ మాకు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ముఖ్యంగా చంద్రబాబు నాయక్ గారికి, గోపి నాయక్ గారికి, మన వినోద్ నాయక్ గారికి, అదేవిధంగా సతీష్ నాయక్ గారికి, కవి నాయక్ గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంత్ సేవలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఎట్లా ఉందంటే వర్షం వచ్చినప్పుడు గొడిగి పట్టినట్టున్నది. ఎట్లా అంటే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు రాగానే చేద్దామన్న ఉత్సాహం ఉన్నది, కానీ 6 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లో పడుకుంటూ వస్తున్నది. దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో ఈ సంత్ సేవాలాల్ మేరమయాడి ఈ దేవాలయాలు ఎట్లా అంటే ప్రతి ఒక్క విలేజ్కి కట్టుకోవాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ మండల్ భువనగిరి బీబీనగర్ మండల్ లెవెల్లో ఈ 21-22 ఊర్లు లంబాడి తండాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ ఒకటి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని ఊర్లు కలిసి ఇక్కడ ఒక దేవాలయం పెద్ద ఎత్తున సేవాగఢ్లో ఎట్లా ఉందో అక్కడ ఆ విధంగా ఇక్కడ కట్టుకుంటే ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా శోభ ఉంటుంది. ఇక్కడ మన ఏరియాలో ఉంది కాబట్టి ఇప్పుడు గుత్తి అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుత్తిలో ఉంది ఆ టెంపుల్. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళు ఇక్కడ నుంచి పోవాలంటే గుత్తికి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మనం ఆ గుత్తిలో ఎట్లా ఉందో అట్లా కట్టుకుంటే మన టెంపుల్కి చూసేవాళ్ళు వేరే ఎస్టేట్ల నుంచి వస్తారని నా
ఆలోచన. దానికి ఈ 21 ఊర్లకు సంబంధించిన ఎంతమంది జనాలు అయితే ఉన్నారో ఒక కమిటీగా ఏర్పాటు చేసి దాన్ని ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక సలహాదారులు ఎవరైతే ఉంటారో అంతమందిని దీన్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ వచ్చిన చందాల ద్వారా కానీ అన్యాక్రాంతం కాకుండా దేవాలయాన్ని నిర్మించాల్సిందిగా నేను నా తరపున కోరుతున్నా. దానికి ఎలాంటి నా తరపున నేను కూడా సహాయం చేస్తా. ఎవరైనా డొనేషన్ కావాలన్నా నేను కూడా నా తరపున ఇప్పిస్తా. ఎందుకంటే ఇది ఎన్ని రోజుల నుంచి 6 సంవత్సరాలుగా ఇది అట్లనే పెండింగ్లో పడుకుంటూ వస్తుంది. అట్లా కాకుండా దీన్ని త్వరగా పూర్తి చేస్తారని మన ప్రభుత్వంలో మన పెద్దల దృష్టికి తీసుకెళ్ళి త్వరగా స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం వరకు సగం వరకు పూర్తి అయినా సంతోషంగా భావిస్తాను. నేను సెలవు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు గురాలదండిలో శివలాల గుట్ట వద్ద భారీ ఎత్తున సక్సెస్ఫుల్గా శివలాల జయంతి జరుపుకున్నందుకు చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వరకల్లా వచ్చే సంవత్సరంగా గుడి కట్టాలని ఆశిస్తున్నాను. సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 280వ జయంతి శుభాకాంక్షలు గిరిజన ప్రజలందరికీ కూడా. నా పేరు ముడావత్ రాజేందర్ నాయక్, బీబీ నగర్ మండలం నుంచి. ఈరోజు బీబీ నగర్ మండల పరిధిలోని సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పొట్టొల్ల శ్యామగౌడ్ గారు, మరియు పింగళరెడ్డి గారు, మరియు సూర్యకంటి సత్యరెడ్డి గారు, బీబీ నగర్ మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని ప్రభుత్వం గుర్తించి గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ బడ్జెట్ని ఇచ్చి, ఇంతకుముందు ₹1 కోటి ఉండే ఇప్పుడు 2 కోట్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ దానికి కూడా మేమందరం కాంగ్రెస్ పక్షాన ప్రజలందరూ కూడా రుణపడి ఉంటుందని తెలుపుకుంటూ, రాబోయే కాలంలో గిరిజనులందరూ కూడా ప్రతి ఒక్క తండాలో భోగ్ బండార్ కార్యక్రమం, ప్రతి తండంలో, ప్రతి గూడెంలో, ప్రతి ఇంటంటే కూడా ఈ భోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించుకుర్రు. ఈరోజు కూడా ఫిబ్రవరి 15 కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ప్రతి గిరిజన లంబాడి ఆదివాసీ కుటుంబాలలో ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించుకుర్రు. దేశ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి సెలవు దినంగా ప్రకటించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.